భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న జరిగిన జనజాతర సభలో బీజేపీ నాయకులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎండగట్టిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ బండి సంజయ్ మరియు అరవింద్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ మేము జైలు నుంచి వచ్చే తెలంగాణ సీఎం కావడం మా దురదృష్టమని అన్నారు. ధర్మపురి అరవింద్ని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది. మరి నువ్వు ఒక్కసారి చూసుకోవాలి, స్కేల్ పెట్టి కొలితే నువ్వు సెంటీమీటర్ ఉండవు. ధర్మపురి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు సంకలేసి తీసుకుతాడు రేవంత్ రెడ్డి. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఓటుకు నోటు కేసులో జైలుకి పోయింది నువ్వు కాదా? ఓటుకు నోటు కేసులో జైలుకి పోయి వచ్చినవి ఈరోజు తెలంగాణ సీఎం అంటే నిజానికి మేము సిగ్గుపడాలి. ఫస్ట్ జైలుకి పోయి వచ్చినోని తీసుకొచ్చి సీఎంగా కూర్చోబెట్టినందుకు మేము తెలంగాణ ప్రజలుగా మేము సిగ్గుపడుతున్నాం. అదేవిధంగా నిన్న ఒక శాసనసభ్యుడు కూననేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే ఆయన చేతుల గాడిద గుడ్డ అని చెప్పేసి ఆయన ఒక చైర్లో కూడా కూర్చోబెట్టకుండా ఆయన చేతిలో ఒక గుడ్డు పెట్టి ఆయనని ఒక షోమ్యాన్గా ఒక జోకర్గా పెట్టేసి నిన్న కొత్తగూడెం ప్రజలకి ఎంటర్టైన్ చేసినావు. నిజానికి ఆయన అవమానించినావు నువ్వు నిన్న కొత్తగూడెం సభలో. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నావు రేవంత్ రెడ్డి, సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ సెంట్రల్లో వచ్చేది మోడీ గారే. నువ్వు ఆయనను ఆపలేవు. రాహుల్ గాంధీ తరమే కాలేదు. ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా ఖమ్మం సీట్ని కూడా మోడీ గారికి ఖచ్చితంగా ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ని ఖచ్చితంగా ఓడగొడతామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం.